హలో వ్యూవర్స్, నేను డాక్టర్ కృష్ణమూర్తి, బిహెచ్ఎంఎస్ ఎండి, లైఫ్ కేర్ హోమియోపతి. మా క్లినిక్ కొత్తపేటలో ఉంది. సో ఈరోజు మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటంటే, ఈ యొక్క హార్ట్ బర్న్, ఛాతీలో మంట, అలాగే పొట్టలో నొప్పి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటే ఏంటి, అలాగే అల్సర్స్ అంటే ఏంటి. సో ఇది చాలామంది ఈ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, అజీర్తితో బాధపడుతున్నారు. సో ఈ అంశాలపైన మనం ఈరోజు మాట్లాడుకుందాం. ముందుగా ఛాతీలో మంట. సో చాలా వరకు ఈ మధ్యకాలంలో యంగ్స్టర్స్ కావచ్చు, కాస్త ఏజ్ పైబడిన వాళ్ళకి కూడా కావచ్చు, సో ఈ ఛాతీలో మంట అనేది అంతా చాలామంది సఫర్ అవుతుంటారు. సో దీన్ని హార్ట్ బర్న్ అని కూడా అంటుంటారు. సో వాడుక భాషలో జీఈఆర్డి, జెడ్ అనే పదాన్ని మెడికల్గా వాడుతూ ఉంటారు. సో గ్యాస్ట్రో ఈసోఫాజల్ రిఫ్లక్స్ డిసీజ్, సో ఇది మెడికల్ టర్మినాలజీలో ఉంటుంది. అలాగే సాధారణ వాడుక భాషలో హార్ట్ బర్న్ అంటుంటారు. ఇది చాలా వరకు ఎలాంటి సిమ్టమ్స్ కనబడుతుంటాయి పేషెంట్స్లో అంటే, పేషెంట్స్ ఎవరైనా అన్నం తిన్న తర్వాత కానీ, భోజనం చేసిన తర్వాత కానీ ఛాతీలో మంటలా రావడం, అలాగే నైట్ పూట ఛాతీ బాగా పట్టేసినట్టు ఉండడం, ఉక్కిరిబిక్కిరిలాగా అనిపించడం, అలాగే ఆ ఛాతీ నొప్పి గుండె నొప్పిలా కూడా అనిపించడం. సో దీంతో ఒక రకమైన కంగారు, యాంగ్జైటీగా ఉండడం, అలాగే కొన్నిసార్లు ఈ యొక్క పుల్లగా తేన్పులు రావడం, అలాగే నోట్లోకి నీళ్లు రావడం. సో ఇవన్నీ కూడా ఈ యొక్క జీఆర్డి సిమ్టమ్స్. సో ఈ జీఆర్డి ఎందుకు వస్తుంది అంటే, కొన్ని రకాల మన ఆహారంలోని అలవాట్లు, ఆహారం తీసుకునే పద్ధతులు కానీ, అలాగే మన జీవనశైలి విధానంలో సో మార్పుల వల్ల కానీ, సో అలాగే మనం సమయపాలన పాటించకుండా, అంటే మన భోజన వేళలు సమయపాలన లేకపోవడం మూలన కానీ సో ఈ రకమైన జీఆర్డి వచ్చే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా జీవనశైలి ఎలాంటి మార్పులు తీసుకురావాలి, ఎలాంటి వాళ్ళలో ఈ యొక్క జీఆర్డి, హార్ట్ బర్న్ అనేది ఉంటుంది. ముఖ్యంగా ఆల్కహాల్, స్మోకింగ్. సో ఎవరైతే ఆల్కహాల్ ఎక్కువగా కన్జంప్షన్ చేస్తుంటారో, స్మోకింగ్ ఎవరైతే చేస్తుంటారో, వీళ్ళ లోపల యాసిడ్ సిక్రేషన్స్ ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. సో ఈ నికోటిన్ అనే పదార్థం మూలన మన స్టొమక్లో ఎక్కువగా హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఉత్పత్తి జరుగుతుంది. సో ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనే మూలన ఈ యొక్క హార్ట్ బర్న్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మన ఒబిసిటీ, అంటే ఎవరైతే బరువు బాగా ఉంటారో, అలాగే పొట్ట ఎక్కువగా ఉంటుందో, వీళ్ళల్లో ఈ పొట్ట భాగం అనేది ఎక్కువగా ఉండడం మూలన ఈ స్టొమక్ పైన ప్రెషర్ పడి, ఈ యొక్క స్టొమక్ నుంచి ఈ యొక్క హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది అన్నవాహికలోకి చొచ్చుకొని రావడం మూలన హార్ట్ బర్న్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒబిసిటీ ఉన్నవాళ్ళు, అలాగే పొట్ట ఎక్కువగా ఉన్నవాళ్ళు ఇది ఎక్కువగా ఈ బాధ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వెయిట్ రిడక్షన్, అలాగే పొట్ట తగ్గించుకునే మార్గాలు చూడాలి. అలాగే లేటుగా తినడం, అంటే సాధారణంగా ఈ రోజుల్లో రాత్రిపూట లేటుగా తినడం, అది పని ఒత్తిడి మూలన కావచ్చు, అలాగే వాళ్ళు అంటే లైఫ్ స్టైల్ విధానంలో 9 తర్వాతనో 10 తర్వాతనో తినాలి అనే ఆలోచనతో లేటుగా తినడం మూలన, అలాగే తిన్న తర్వాత వెంటనే పడుకోవడం మూలన సో ఈ యొక్క హైడ్రోక్లోరిక్ యాసిడ్, అలాగే ఆ యొక్క ఫుడ్తో కలిసిన హైడ్రోక్లోరిక్ యాసిడ్ మిక్స్చర్ అనేది ఈ యొక్క అన్నవాహికలోకి చొచ్చుకొని రావడం మూలన ఈ రాత్రిపూట చాలా డిస్కంఫర్ట్గా ఉండడం, అలాగే మంట రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఎక్కువగా పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ ఎవరైతే వాడుతుంటారో, సో వీళ్ళ లోపల కూడా ఈ యొక్క గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఎక్కువగా సెక్రేషన్ అవుతుంటాయి. సో దాని ద్వారా కూడా ఈ యొక్క హార్ట్ బర్న్ వచ్చే అవకాశం ఉంటుంది. సో లేటుగా తినడం ఒకటి, సమయపాలన లేకుండా భోజనాలు చేయడం ఒకటి, అలాగే స్మోకింగ్, ఆల్కహాల్ ఎవరైతే కన్జంప్షన్ చేస్తుంటారో వాళ్ళలో అధిక ఒబిసిటీ, అంటే బరువు ఉండడం, అలాగే పొట్ట ఎక్కువగా ఉండడం, వీళ్ళ లోపల ఈ యొక్క హార్ట్ బర్న్, అలాగే జీఆర్డి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇది ఎందుకు వస్తుంది? సాధారణంగా మనం ఫుడ్ తిన్న తర్వాత, ఫుడ్ అనేది స్టొమక్లోకి వెళ్ళిన తర్వాత ఈ స్టొమక్కి అలాగే ఈసోఫాజస్ కనెక్టింగ్లో లోయర్ ఈసోఫాజల్ స్ఫింక్టర్ ఉంటుంది. సో ఈ యొక్క లోయర్ ఈసోఫాజల్ స్ఫింక్టర్ అనేది ఫుడ్ వెంటనే స్టొమక్కి వెళ్ళిన తర్వాత అది ప్రాపర్గా క్లోజ్ అయిపోవాలి. ఆ క్లోజ్ అయిపోయిన తర్వాత ఆ యొక్క ఫుడ్ కానీ, హైడ్రోక్లోరిక్ యాసిడ్ కానీ పైకి రాకుండా అది అడ్డుగా ఉంటుంది. కొన్నిసార్లు ఈ యాసిడిటీ ఎక్కువగా ఉన్నవారిలో, ఎవరైతే ఇందాక చెప్పిన కారణాలతోని యాసిడ్ సిక్రేషన్స్ ఎక్కువగా ఉంటాయో,
సో వీళ్ళ లోపల ఆ యొక్క వాల్వ్ కానీ అది వదులుగా మారిపోయే అవకాశం ఉంటుంది. తద్వారా అది పూర్తిగా క్లోజ్ చేసుకోకపోవడం మూలాన ఈ యొక్క యాసిడ్ ప్లస్ ఫుడ్ సమ్టైమ్స్ ఈ మిక్సర్ అనేది పైకి ఎగదన్నడం మూలాన రాత్రి అంతా కూడా ఇబ్బంది పడుతుంటారు. అలాగే ఈ చెస్ట్ మంట అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో కొన్నిసార్లు హయాటస్ హెర్నియా అంటాం. ఈ హయాటస్ హెర్నియాలో స్టొమక్లో కొంత భాగం అనేది ఈ అన్నవాహికలోకి చొచ్చుకొని రావడం మూలాన ఈ హయాటస్ హెర్నియా ఏర్పడుతుంది. సో వీళ్ళల్లో కూడా ఎక్కువ శాతం ఈ యొక్క హార్ట్ బర్న్ వచ్చే అవకాశం ఉంటుంది. అసలు ఈ హార్ట్ బర్న్ నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది? యూజువల్గా ఈ హార్ట్ బర్న్ ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు మనము యాసిడిటీ ఎక్కువగా ఉందనే మాత్రం గుర్తించాలి. ఈ యాసిడ్ సిక్రేషన్స్ ఎక్కువగా వస్తున్నట్లయితే అలాగే మన ఈ అలవాట్లు ఏమైనా ఉంటే మానుకోవాలి. ఆ యాసిడ్ సిక్రేషన్స్కి మనం ఎందుకు వస్తుంది ఇలాంటివి అని చెప్పేసి డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఒకవేళ అలా తీసుకోలేకపోతే ఈ యొక్క హైడ్రోక్లోరిక్ యాసిడ్ అన్నవాహికలోకి ఎంటర్ అయిపోయి ఈ అక్కడున్న మ్యూకోజ్ అని బాగా తినేయడం జరుగుతుంటుంది. అంటే ఆ మ్యూకోజ్ సెల్స్ అనేటివి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా ఈ యొక్క చిన్న చిన్న పుళ్ళు ఏర్పడే అవకాశం ఉంటుంటాయి. అంటే ఎరోజన్స్ అంటాం వాటిని, లీనియర్ ఎరోజన్స్ ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కొన్నాళ్ళ పాటు ఈ లీనియర్ ఎరోజన్స్ ఉన్నప్పుడు మనకు ఫుడ్ తినగానే మంట, గొంతులో ఫుడ్ దిగుతున్నప్పుడల్లా మంటలా ఏర్పడడం, అలాగే కొన్నిసార్లు నాసియా వామిటింగ్ సెన్సేషన్ ఉన్నప్పుడు ఆ చిన్న ఆ లీనియర్ అల్సర్స్ నుంచి కొంచెం బ్లడ్ అనేది రావడం ఇలాంటివి చూస్తూ ఉంటాం. సో ఈ లీనియర్ ఎరోజన్స్ కూడా కొన్నాళ్ళ పాటు గ్రాడ్యువల్గా రూపాంతరం చెంది కొన్నిసార్లు మ్యాలిగ్నెన్సీ కండిషన్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో దీనికన్నా ముందు ఈ లీనియర్ అల్సర్స్ ఎక్కువగా కాంప్లికేట్ అయిన తర్వాత దాన్ని అంటాము బ్యారెట్స్ ఈసోఫాగస్ అంటాం. సో ఈ బ్యారెట్స్ ఈసోఫాగస్ 100లో 3 నుంచి 2 కానీ 3 కానీ ఆ బ్యారెట్ ఈసోఫాగస్ మే టర్న్ ఇంటూ మ్యాలిగ్నెన్సీ. కాబట్టి ఆ మొదటి దశలో ఉన్నప్పుడే మనం ఇలాంటి లీనియర్ ఎరోజన్స్ని మనం ఎండోస్కోపీ ద్వారా పరీక్ష చేసి సో ఈ ఎరోజన్స్ కనుక ఉంటే కనుక తద్వారా మందులు వాడి అవి నయం చేసుకోవాలి. లేదు అంటే అవి చాలా రోజులు అలా ఉండిన తర్వాత క్యాన్సర్ కణజాలం కింద మారిపోయే అవకాశం ఉంటుంది. సో ఇది చాలా జాగ్రత్త పడాల్సిన అంశం. అలాగే ఎలాంటి ఫుడ్ తీసుకుంటే ఈ హార్ట్ బర్న్ అనేది పెరుగుతుంది? ఇందాక చెప్పినట్టుగా మనం జీవనశైలిలో ఆ విధానాలన్నీ మార్చుకోవాలి. అంటే ఒబెసిటీ కానివ్వండి, అలాగే స్మోకింగ్, ఆల్కహాల్ ఉంటే మానేయాలి. అలాగే స్టీరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్ అసలు డాక్టర్ పర్యవేక్షణలోనే తీసుకోవాలి. అది కొద్ది కాలం పాటే తీసుకోవాలి. ఆహార పదార్థాల్లో ఎలాంటివి తీసుకోవాలి? ఆహార పదార్థాలు ముఖ్యంగా స్పైసెస్ ఎక్కువగా తినకూడదు. సో స్పైసెస్ అనగానే మనము అంటే ఏవి తినకూడదని కాదు, ఏదైనా సరే ఆహారము మితంగా తీసుకుంటే కనుక అది ఒంటికి మేలు చేస్తుంది. అది అధికంగా తీసుకుంటే కనుక దాని యొక్క దుష్పరిణామాలన్నింటినీ చూపిస్తుంది. సో స్పైసెస్ లిమిటెడ్ క్వాంటిటీలో, అలాగే కొంచెం లాంగ్ ఇంటర్వెల్స్లో తీసుకుంటే, అంటే మంత్లో 1-2 సార్లు తీసుకుంటే పర్వాలేదు, కానీ అదే పనిగా వారంలో 3 సార్లు 4 సార్లు అలా తీసుకోవడం మూలన ఈ యొక్క యాసిడ్ సిక్రేషన్స్ ఎక్కువగా విడుదలయ్యే అవకాశం ఉంటుంది. అంటే మనలో ఈ స్పైసెస్ ఎప్పుడైతే స్టొమక్లోకి చేరుతాయో ఆ యొక్క గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ని ఎక్కువగా స్టిమ్యులేట్ చేసి నార్మల్ ప్రొడక్షన్ కన్నా కూడా ఎక్కువగా హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తి అయ్యేలా అది ప్రోత్సహిస్తుంది. కాబట్టి అలాంటి ఫుడ్ ఐటమ్స్కి కాస్త దూరంగా ఉంటే మంచిది. అలాగే మనం తినే ఆహార పదార్థాలు ఎస్పెషల్గా ఈ యొక్క అల్లము, వెల్లుల్లి, అలాగే ఉల్లిపాయలు, సో ఇవి ఎక్కువ మోతాదులో కూడా తీసుకోవడం మంచిది కాదు. చాలా వరకు ఇవన్నీ కూడా మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంటాయి. అంటే వెల్లుల్లి కానీ అల్లం కానివ్వండి, ఇవి కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంటాయి, అలాగే గుండె జబ్బులకు కూడా దూరంగా ఉంచుతుంది. అలా చెప్పి అవి ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు ఈ యాసిడ్ సిక్రేషన్స్ ఎక్కువ. సో మనము ఈ మధ్య కాలంలో చాలా వరకు కరోనా రాకుండా కొన్ని కషాయాలు తాగడము, సో ఈ కషాయాలలో అల్లం లాంటివి కానీ పెప్పర్ లాంటివి కానీ ఎక్కువగా తీసుకోవడం వలన చాలా వరకు అవి అధిక మోతాదులో, అలాగే టూ ఫ్రీక్వెంట్గా తీసుకోవడం వలన చాలా వరకు అల్సర్స్ పేషెంట్స్ లోపల డెవలప్ అయినాయి. అంటే కరోనా రావడము పక్కన పెడితే, కరోనా అసలు వాళ్ళకి రాకుండా ప్రివెంట్ చేసేది పక్కన పెడితే, ఈ ఎరోజన్స్ అలాగే ఈ అల్సర్స్తో హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఏదైనా మితంగా తీసుకుంటే చాలా మంచిది. అలాగే సమయపాలన కరెక్ట్గా మనము భోజన వేళలు కనుక మనము
ఆ యొక్క సమయంలో మనం తీసుకోకపోతే కనుక ఈ యొక్క యాసిడ్ సిక్రేషన్స్ వస్తాయి. అది ఫుడ్ కొరకు వెయిట్ చేస్తూ ఉంటాయి. ఆ టైంలో మనం ఫుడ్ తినలేమనుకోండి, సో ఆ తినకపోవడం మూలన ఆ ఉన్న యాసిడ్ ఏం చేస్తుందంటే అక్కడ ఆ స్టొమక్లో ఉన్న మ్యూకోజాని కాస్త ఆ మ్యూకోజాని దాన్ని ఆ మంటతో దాన్ని పుల్లగా మార్చే అవకాశం ఉంటుంది. సో ఆ మ్యూకోజా లేయర్ని బాగా నమిలేసే అవకాశం ఉంటుంది. తర్వాత మనము లేట్గా తిన్న తర్వాత అక్కడున్న ఆమ్లం కానివ్వండి, అక్కడున్న ఎంజైమ్స్ కానీ అక్కడ ఉండవు, అవి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత మనం తిన్న ఫుడ్ ఏమో అది డైజెషన్ కాక ఇండైజెషన్గా, అలాగే గ్యాస్ ట్రబుల్కి దారి తీయడము, అలాగే కడుపు అంతా బరువుగా ఉన్నట్టుగా అనిపించడం. సో ఈ సిమ్టమ్స్ ఉంటాయి. కాబట్టి సమయపాలన అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ మనం తినే ఆహార పదార్థాల్లో అధికంగా కెఫెన్ ఉండే పదార్థాలు, అంటే అధికంగా టీ, కాఫీ ఎక్కువగా ఎవరైతే సేవిస్తుంటారో వాళ్ళ లోపల కూడా ఈ యాసిడ్ అనేది ఎక్కువ ప్రొడక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా ఈ హార్ట్ బర్న్, అసిడిటీ, అలాగే ఈ యొక్క చెస్ట్ పెయిన్ లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మనం తినే ఆహార పదార్థాల్లో ఈ కూల్ డ్రింక్స్, అంటే ఈ కెఫినేటెడ్ డ్రింక్స్ కానివ్వండి, అలాగే కూల్ డ్రింక్స్ కానివ్వండి, ఇలాంటి పదార్థాలు తీసుకున్నప్పుడు కూడా ఈ యొక్క ఆమ్లం అనేది ఎక్కువగా అధికంగా ఉత్పత్తి అవుతుంది. సో దాని ద్వారా కూడా ఈ యొక్క హార్ట్ బర్న్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే మనం తినే ఆహార పదార్థాలు ఎక్కువగా ఫ్యాట్స్, అంటే ఆయిలీ కానివ్వండి, ఫ్రైడ్ కానివ్వండి, అలాగే రోస్టెడ్ కానివ్వండి, సో ఇలాంటివి ఎక్కువ తీసుకున్నప్పుడు కూడా మన స్టొమక్ గ్లాండ్స్ ఎక్కువగా ఈ యాసిడ్ సిక్రేషన్ ఉంటుంది. కాబట్టి వీళ్ళ లోపల కూడా హార్ట్ బర్న్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ స్పైసీ ఫుడ్, అలాగే కెఫీన్, టీ, అలాగే కూల్ డ్రింక్స్, అలాగే మన లిక్కర్ కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి, అలాగే స్మోకింగ్ అని, ఇవన్నిటి కూడా ఈ యొక్క యాసిడ్ సిక్రేషన్స్ ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని మనం దూరంగా ఉంటే ఈ యొక్క హార్ట్ బర్న్, చెస్ట్ పెయిన్ని మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఎలా దీన్ని మనం గుర్తించాలి అంటే, చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు చాలా వరకు ఇది అసిడిటీ వల్ల వస్తున్న పెయినా, లేదు అంటే ఇది గుండె నొప్పి అని మనం ఎలా నిర్ధారించుకోవాలి? సాధారణంగా గుండె నొప్పి ఎడమ భాగంలో మొదలవుతుంది. అలాగే అది ఒక రేడియేటింగ్ పెయిన్, అంటే చేతి అంతా కూడా లాగుతూ ఉంటుంది, చేతి తిమ్మిరిలాగా రావడం ఉంటుంది, అలాగే ఆయాస పడిపోవడం ఉంటుంది, అలాగే ఒళ్ళంతా చెమటలు బాగా వచ్చేస్తూ ఉంటాయి, అలాగే కాసేపటికి పేషెంట్ కూడా కొంత అన్కాన్షియస్ స్టేట్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఈ సిమ్టమ్స్ కనుక ఉన్నట్లయితే తప్పకుండా ఇది గుండె నొప్పి కింద మనం కన్సిడర్ చేయాలి. కొన్నిసార్లు గుండె నొప్పి ఈ చేతులు లాగడం కాకుండా సింపుల్గా కూడా ఈ ఒక ఓన్లీ చెస్ట్ అంతా కూడా కంప్రెస్డ్గా పట్టేసినట్టు ఉంటుంది. సో అలాంటప్పుడు కూడా మనం కొంచెం దాన్ని డౌట్గా ఫీల్ అయ్యి వెంటనే డాక్టర్ గారికి చూపించుకోవాలి. కొంతమందిలో ఈ యొక్క నొప్పి చేతికి రాకుండా మెడ భాగానికి రావడము, అలాగే ఈ జా పోర్షన్కి కూడా రావడము. సో చెస్ట్ పెయిన్ విత్ అసోసియేటెడ్ నెక్ పెయిన్ కానివ్వండి, జా అంతా కూడా, అంటే ఫేస్లో ఒక భాగంలో లాగుతున్నట్టు ఉన్నప్పుడు కూడా అది గుండె నొప్పి కింద చూడాలి. సో వెంటనే, అంటే వీలైనంత త్వరగా సార్బిట్రేట్ అనే ఒక టాబ్లెట్ మనం నాలుగు కింద పెట్టుకున్నట్లయితే కొంత ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. అలాగే హార్ట్ అటాక్ సివియారిటీ తగ్గుతుంది. అట్లీస్ట్ మనం హాస్పిటల్ రీచ్ అయ్యే లోపల కొంత మనము లైఫ్ సేవ్ అనేది చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ హార్ట్ బర్న్ ఉన్నప్పుడు కూడా ఇంచుమించుగా చెస్ట్ పెయిన్ అలా గట్టిగా కంప్రెస్డ్గా ఉంటుంది, ఆ చెస్ట్ అంతా పట్టేసినట్టుగా ఉంటుంది. సో కానీ ఎలాంటి రేడియేటింగ్ పెయిన్ మాత్రం ఉండదు ఈ హార్ట్ బర్న్ ఉన్నప్పుడు, అంటే చేతులు లాగడం కానివ్వండి, అలాగే మెడ లాగడం కానివ్వండి, ఇలాంటివి ఉండవు. సో కేవలం చెస్ట్ అంతా కూడా పట్టేసినట్టు ఉండడం, కాస్త మంటగా ఉండడము, అలాగే నోట్లోకి ఎక్కువగా నీళ్లు రావడము, పుల్లగా తేన్పులు రావడం, ఇలాంటి సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే కడుపంతా బరువుగా ఉన్నట్టుగా, కడుపంతా గ్యాస్తో నిండుకున్నట్టుగా, అలాగే అజీర్తిగా ఉన్న లక్షణాలు ఎక్కువగా కనపడతాయి. సో అలాంటప్పుడు ఇది హార్ట్ బర్న్ కింద అనుకోండి. మీరు హార్ట్ బర్న్ ఉన్న, చెస్ట్ పెయిన్ ఉన్నప్పుడు, అది జీఆర్డీ సిమ్టమ్ ఉన్న, మీకు ఒకవేళ అది గుండె నొప్పి అని డౌట్ వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా సార్బిట్రేట్ పెట్టుకోండి. దానివల్ల నష్టం ఏమీ లేదు. సో సార్బిట్రేట్ 10 మిల్లీగ్రామ్స్ అనేది మన నాలుగు కింద పెట్టుకుంటే, దో ఇట్ ఈస్ లైక్ గుండె నొప్పి కావచ్చు, లేదంటే ఈ చెస్ట్ పెయిన్ అంటే గ్యాస్ట్రిక్ మూలాన్ని వచ్చినా కూడా, సో అది ఒకవేళ గుండె నొప్పి అయితే సేవ్ చేస్తుంది. అలాగే ఒకవేళ ఈ చెస్ట్ పెయిన్ మామూలుగా అసిడిటీతో వస్తేనే తగ్గదు. సో అలాంటప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు డయాగ్నోస్ చేస్తారు. ఇది అసిడిటీ పెయిన్ అయితే కనుక యాంటాసిడ్స్ మందులు ఇచ్చి, సో మనం దాన్ని ఆ టైంలో తగ్గించుకునే అవకాశం ఉంటుంది.
కాబట్టి హార్ట్ బర్న్ని మనం గుండె నొప్పిని చాలా జాగ్రత్తగా గమనించాలి. సో ఇది సింపుల్ అసిడిటీ పెయిన్ అని చెప్పేసి గుండె నొప్పిని నెగ్లెక్ట్ చేసి ప్రాణాల మీదకి తీసుకొచ్చే ఉండకూడదు. సో ఖచ్చితంగా లైఫ్ సేవ్ చేసుకోవాలి కాబట్టి ఈ జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించాలి. ఈ హార్ట్ బర్న్ని మొదటి దశలో మనం నివారించగలిగినట్లయితే మనము యాసిడిటీని కంట్రోల్ చేస్తూ తద్వారా వాటికి వచ్చే కాంప్లికేషన్స్ ఏవైతే పెప్టిక్ అల్సర్స్ ఉన్నాయో, సో పెప్టిక్ అల్సర్లో గ్యాస్ట్రిక్ అల్సర్సు, డియోడినల్ అల్సర్సు, వీటన్నిటిని కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు. మరి ఈ హార్ట్ బర్న్ ఉన్న వాళ్ళు ఎలాంటి, ఇందాక చెప్పుకున్నాం మనం ఎలాంటి పదార్థాలు తీసుకోవద్దు అనుకున్నాం, కానీ ఎలాంటి పదార్థాలను ఎంకరేజ్ చేయాలి. సో ముఖ్యంగా ఎవరైతే చెస్ట్ పెయిన్తో హార్ట్ బర్న్తో బాధపడతారో సో వాళ్ళు టైమ్లీగా తినడం ఒకటి, అలాగే తినే ఆహార పదార్థాల్లో ఎక్కువ స్పైసెస్ లేకుండా చూడడం ఒకటి. మూడోది ఎక్కువగా పెరుగు. సో పెరుగు బాగా తీసుకున్నట్లయితే కనుక మజ్జిగ కానీ పెరుగు కానీ తీసుకున్నట్లయితే కనుక దీంట్లో ప్రోబయోటిక్స్ ఉంటాయి. సో వీటిల్లో ఈ అసిడిటీని తగ్గించే గుణాలు ఉంటాయి. ఎస్పెషల్లీ పెరుగు లోపల మనకు హెచ్ పైలోరీ అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ద్వారా ఈ యొక్క యాసిడ్ సిక్రేషన్స్ ఎక్కువ అవుతుంటాయి కదా. సో అలాంటి బ్యాక్టీరియాని ఎదుర్కొనే శక్తి ఉంటుంది. అలాగే తినే ఆహార పదార్థాల్లో క్యాబేజ్. సో ఈ క్యాబేజ్ కూడా మనం తీసుకోవడం వలన కొంత అసిడిటీ తగ్గుతుంది. అలాగే ఆర్గానిక్ తేనె అంటే హనీ ఏదైతే ఆర్గానిక్ది ఉంటుందో సో రోజు పడిగడుపున కాస్త వేడి నీళ్ళల్లో, గోరువెచ్చటి నీళ్ళల్లో ఈ హనీ కనుక తీసుకున్నట్లయితే సో ఈ యొక్క హార్ట్ బర్న్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే లేట్గా తినకుండా సో ఎర్లీగా భోజనం చేసి ఆ భోజనానికి రాత్రిపూట భోజనానికి అలాగే పడుకోవడానికి 2 hours గ్యాప్ కనుక ఇస్తే ఈ 2 hours లోపల మన స్టొమక్ పూర్తిగా ఎంటీ అయిపోతుంది. కాబట్టి మనం పడుకున్నప్పుడు ఇలాంటి సిమ్టమ్స్ ఏవైతే హార్ట్ బర్న్ వస్తుందో అలాంటివి ఏవి రాకుండా ఉంటాయి. సో తినే ఆహార పదార్థాల్లో ఎక్కువగా పెరుగు వాడండి, క్యాబేజ్ వాడండి, ఎక్కువగా నీరు అధికంగా తీసుకోండి. అలాగే హార్ట్ బర్న్ ఎక్కువ ఉన్నవాళ్ళు ఈ యొక్క సిట్రిక్ ఫ్రూట్స్ని కొంచెం మోతాదులో తీసుకోండి, అంటే ఎక్కువ మోతాదులో కాకుండా తక్కువ మోతాదులో తీసుకోండి. అలాగే ఎంటీ స్టొమక్లో పాలు కానీ, టీ కానీ, కాఫీ కానీ తీసుకోవద్దు. ఏదైనా మీకు అలవాట్లు ఉంటే కనుక మీరు బ్రేక్ఫాస్ట్ తర్వాత టీ, కాఫీ కానీ, మిల్క్ కానీ తీసుకున్నట్లయితే ఇలాంటి అసిడిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో లేట్ నైట్ మీల్స్, అలాగే లేట్గా ఈ యొక్క ఆల్కహాల్ కానీ, అలాగే క్యాఫినేటెడ్ డ్రింక్స్ కానివ్వండి, అలాగే కూల్ డ్రింక్స్ కానీ ఇలాంటివి ఏవి కూడా సేవించకండి. సో తద్వారా ఇలాంటి హార్ట్ బర్న్స్ అన్నిటిని కూడా మనం ప్రివెంట్ చేయగలుగుతాం. దీనికి హోమియోపతిలో చక్కని పరిష్కార మార్గాలు ఉన్నాయి. సో ఎవరైతే హార్ట్ బర్న్తో బాధపడుతుంటారో సో ప్రైమరీగా వాళ్ళు ఈ మెడిసిన్ మన ఇంటి దగ్గర ఉండి వాడుకోవచ్చు. రొబీనియా 30. సో ఈ రొబీనియా 30ని డైలీ మార్నింగ్ 6 pills, నైట్ 6 pills ఒక 1 month వాడితే కనుక మీ యొక్క హార్ట్ బర్న్ అనేది తగ్గుతుంది. సో రొబీనియా 30 ఎప్పుడు వేసుకోవాలి? ఎవరైతే ఎక్కువ శాతం రాత్రిపూటల్లో ఈ యొక్క చెస్ట్ అంతా మంటగా ఉండడము, అలాగే పుల్లగా తేన్పులు వస్తుండడము, నోట్లో నీళ్ళు ఊరుతుండడం, చెస్ట్ అంతా పట్టేయడం, ఇలాంటి సిమ్టమ్స్ ఎవరైతే బాధపడుతుంటారో సో రొబీనియా 30ని తీసుకోండి. అలాగే తినగానే మంట రావడము, తర్వాత తిన్న తర్వాత కాసేపటికి మొత్తం చెస్ట్ అంతా మండడం, ఇలాంటి వాళ్ళు కార్బోవేజ్ 30 తీసుకోండి. తర్వాత కొంత గ్యాస్తో అజీర్తిగా ఉండడం, కాస్త తినగానే పూర్తిగా తినబుద్ధి కాకపోవడం, కొంచెం ఫుడ్ తిన్నాకనే మనకు పూర్తిగా నిండిన ఫీలింగ్ ఉన్నట్లయితే కనుక సో వాళ్ళు లైకోపోడియం 30 అనే మందును తీసుకోవాలి. అలాగే గ్యాస్ట్రిక్ బాగా ఇరిటేషన్గా ఉంటుంది, పొట్టలో బాగా నొప్పిలా ఉంటుంది, గ్యాస్ నిండుకున్నట్టుగా ఉంటుంది, అలాంటి వాళ్ళు నక్స్వామిక 30 మార్నింగ్ నైట్ ఇలా తీసుకుంది. సో ఇలాంటి బేసిక్ మెడిసిన్స్ తీసుకున్నా కూడా మీకు ఒకవేళ తగ్గకపోతే కనుక తప్పకుండా మీ దగ్గరలో ఉన్న హోమియోపతి డాక్టర్ కానీ కలిస్తే సో వాళ్ళు మీ కేసు అంతా తీసుకొని అసలు ఎందుకు వచ్చింది మీ దాంట్లో అసిడిటీ ఇవన్నీ కారణాలను అన్వేషించి వాటికి మందులు ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి హార్ట్ బర్న్ని, చెస్ట్ పెయిన్ని హోమియోపతి ద్వారా చక్కగా తగ్గించుకోవచ్చు. అలాగే ఇందాక చెప్పినట్టుగా ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదో అవి మానేయండి. అలాగే ఏ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలో అవి ఎంకరేజ్ చేస్తే కనుక ఈ హార్ట్ బర్న్ నుంచి, చెస్ట్ పెయిన్, అలాగే ఏదైతే జీఈఆర్డీ అంటున్నామో వీటికి కంప్లీట్గా మనము దూరం చేసుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.